సో ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని మనకు సస్పెండ్ చేశారు. అంతేకాదు పాకిస్తాన్ ఇంకో మాట కూడా ఉంది, ఇండస్ వాటర్ ట్రీటీ అబెయిన్స్లో పెడుతున్నారు కదా, కావాలని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు, ఇది ఒక యాక్ట్ ఆఫ్ వార్, అంటే వాటర్ని వెపనైజ్ చేసి యుద్ధానికి తీసుకొస్తున్నారని చెప్తున్నారనమాట. పాకిస్తాన్ భారతదేశంతో ట్రేడ్ మొత్తం వాణిజ్యాన్ని సస్పెండ్ చేసేసింది. నేను వాణిజ్యాన్ని సస్పెండ్ చేస్తానని చెప్పింది. ఇండియా పాకిస్తాన్ పెద్ద వాణిజ్యం లేదు, పాకిస్తాన్ సస్పెండ్ చేసినా మనకు వచ్చే నష్టమేమి లేదు. అంతేకాకుండా ఇండియన్ హై కమిషన్లో ఉన్న రకరకాల స్టేజెస్లో ఉన్న మిలిటరీ, ఎయిర్, నేవీ డిప్లొమాట్స్ అందరినీ వెళ్ళిపోమని చెప్పింది. ఏప్రిల్ 30వ తారీఖు లోపల మీరందరూ వెళ్ళిపోండి అని కూడా పాకిస్తాన్ చెప్పేసింది అనమాట. పాకిస్తాన్ ఇప్పుడు ఇండియాకి నేను బదిలిస్తున్నానని అనుకుంటుంది, కానీ పాకిస్తాన్ చేసే ఈ పనులేమి ఇండియాకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు. కానీ ఇండస్ వాటర్ ట్రీటీ మాత్రం చాలా కీలకం. ఇండియా దాన్నే హాల్ట్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్కి అది నచ్చట్లేదు అనమాట. అందుకని నేను కూడా చేస్తాను అని చెప్పి షిమ్లా అగ్రిమెంట్ని ఆపేయటం, ఇండియాకి తన ఎయిర్ స్పేస్ ఇవ్వను, నేను మా ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసుకుంటున్నానని చెప్పడం, అదేవిధంగా ఇండియాతో ట్రేడ్ ఆపేయటం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ యాక్షన్ చేస్తుంది. పాకిస్తాన్కి మనం భయపడాల్సిన అవసరం అస్సలు లేదు.